గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. ఇంకా ఒక వారంలో మనకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్స్ అనేది మనకు స్టార్ట్ అవ్వబోతున్నాయి. మనకు ఈ సాటర్డే సండే ఈవినింగ్లోపు మనకు అడ్మిట్ కార్డులు అనేది రిలీజ్ అవుతాయి. మనకు ఇంకా 1 వీక్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ 1 వీక్లో మనకి ఎలా ప్రిపేర్ కావాలి, అలాగే ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎలా రాస్తే మనం ఎగ్జామ్లో క్వాలిఫై అవుతాం, మెరిట్లో పేరు వస్తుందో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇండియన్ ఆర్మీకి ట్రై చేసే విద్యార్థులు, కంపల్సరీ జాబ్ సాధించాలనే తపనున్న విద్యార్థులు. అలాగే మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ టైం కూడా చూశారు SSC GD కానిస్టేబుల్లో రీసెంట్గా ఇక్కడ ఉన్న మా విద్యార్థులు కావచ్చు, అలాగే ఈ వీడియో చూస్తున్న విద్యార్థులు కావచ్చు, ఎన్నో మైనస్లు పెట్టి వల్ల మీకు 80 క్వశ్చన్స్లో దగ్గర 40 క్వశ్చన్స్ మైనస్ పెట్టడం వల్ల మనకు ఎక్కువ మార్క్స్ నెగిటివ్ మార్క్స్లో వెళ్ళడం జరిగింది. దానివల్లే 45-50 మార్కుల వరకే మీకు కట్ ఆఫ్ నిలిచిపోయారు చాలామంది. లేకపోతే మీకు 75 to 80 మార్క్స్ అనేది చాలామందికి వచ్చేటివి. ఎప్పుడే కానీ నెగిటివ్ మార్క్స్ అనేది చాలా రాంగు. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే ఇది డిగ్రీనో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఇందులో కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉంటాయి. దానిలో బేస్ చేసుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. చూడండి ఒకసారి మనకు ఇండియన్ ఆర్మీ GD అండ్ ట్రేడ్మెన్. ఇండియన్ ఆర్మీ GD వాళ్ళకి, ట్రేడ్మెన్ వాళ్ళకి ఒకే ప్యాటర్న్ ఉంటుంది మనకి. మనకు ఒకే ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి చూడండి మనకి జనరల్ నాలెడ్జ్ అనేది ఎన్ని క్వశ్చన్స్ అమ్మా? 15 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. అలాగే జనరల్ సైన్స్ వచ్చి 15 క్వశ్చన్స్ ఉంటాయి మనకు. అర్థమెటిక్ అంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే లాజికల్ రీజనింగ్ వచ్చి 5 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 15 క్వశ్చన్స్ గాను ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్ వస్తాయి. మనకి 15 క్వశ్చన్స్ గాను 30 మార్క్స్, 15 క్వశ్చన్స్ గాను 30 మార్క్స్, 15 క్వశ్చన్స్ గాను 30 మార్క్స్, రీజనింగ్ 5 క్వశ్చన్స్ గాను 10 మార్క్స్. టోటల్ ఎన్ని మార్క్స్ అమ్మా? టోటల్ మనకు వచ్చి 100 మార్క్స్ అనమాట. టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. అలాగే మన క్వశ్చన్స్ వచ్చి టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు చూడండి, మనకు వచ్చి మార్కింగ్ అంటే మనకు ఒక్క క్వశ్చన్ రైట్ అయితే +2 అంటే 2 మార్కులు అనేది యాడ్ చేస్తారు. GD వాళ్ళకి ట్రేడ్మెన్కి ఎన్ని మార్క్స్ వస్తాయమ్మా? 2 మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. అలాగే మనకి నెగిటివ్ మార్క్స్ అంటే 0.5. ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే మనకు 0.5 అంటే ఎంత? హాఫ్ మార్క్. ఎంత మార్కా? మనం 4 క్వశ్చన్లు తప్పు చేస్తే ఎన్ని మార్కులు పోతాయి? 2 మార్క్స్ పోతాయి. అదే 10 క్వశ్చన్లు తప్పు రాస్తే ఎన్ని మార్కులు పోతాయి? 5 మార్క్స్. క్లియర్, అర్థమైంది కదా? మనం ఒక్కొక్క క్వశ్చన్ రాంగ్ రాస్తే హాఫ్ మార్క్ మనలో నుంచి ఒకటి హాఫ్ మార్క్ వెళ్ళిపోతుంది. మీరు ఆ తప్పు అనేది చేద్దాం దయచేసి. మనకి నీట్గా క్లియర్గా చూడండి, ఇక్కడ రాశాను. మనకు GD వాళ్ళకు మనకు చూడండి, మనకు మినిమం 32 మార్క్స్ అవుట్ ఆఫ్ 100కి. మనకు 100కి బాబు. అర్థమైందా? మనకు 100కి ఎన్ని కావాలమ్మా? ఓన్లీ 32 మార్క్స్, ఓన్లీ 32 మార్కులు వస్తే మనకి ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ రిలీజ్ చేసే రిజల్ట్లో మీ పేరు తప్పకుండా ఉంటుంది. ఓన్లీ 32 మార్క్స్ కావాలంటే, ఓన్లీ 32 మార్కులు నీకు మైనస్ పోగా ఓకే ఉంటే ఖచ్చితంగా మీకు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో మీ పేరు ఉంటుంది. అలాగే చూడండి, మనకు జీకే టోటల్ ఎన్ని క్వశ్చన్స్ బాబు ఇక్కడ? 15 క్వశ్చన్స్. కానీ మనకి జీకేలో బాగా చూడండి, ఓన్లీ 6 క్వశ్చన్స్. ఓన్లీ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి బాబు? 6 క్వశ్చన్లు. ఏవో ఒక 15లో ఒక 6 క్వశ్చన్ కంపల్సరీ తెలిసి ఉంటాయి. ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, మినిమం ప్రిపేర్ అయిన వాళ్ళు, ఇంటికాడ ప్రిపేర్ అయిన వాళ్ళు కావచ్చు, 6 క్వశ్చన్లు 100% తెలిసి ఉంటాయి. మినిమం ఎన్ని రాయాలి బాబు? 6 క్వశ్చన్స్. మనకు 6 into 2 ఎన్ని మార్క్స్ వచ్చాయి బాబు? మనకి 12 మార్కులు వచ్చాయి. ఎన్ని మార్కులు వచ్చాయి? 12 మార్క్స్. GS బాబు, GSలో కూడా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? 15. కానీ ఎన్ని రాయమంటున్నాను నేను? 6 క్వశ్చన్స్. 6 క్వశ్చన్స్ మాత్రమే రాయి. ఓన్లీ 6 క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ తెలిసినట్టు ఉంటాయి. కంపల్సరీ 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ చదివావు కదా నువ్వు? చదువుకొని వచ్చావా? మార్క్స్ కార్డు కొనుక్కొని వచ్చావా? చదువుకొని వచ్చావు. మార్క్స్ కార్డు ఎవరు కొనుక్కొని రాలా. చదువుకొని వచ్చావు కాబట్టి నువ్వు 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ చదివినా జనరల్ సైన్స్ క్వశ్చన్స్ 6 కంపల్సరీ నీకు తెలిసి ఉంటాయి. బేసిక్, ఓకేనా? మనకు 6 into 2 12 మార్క్స్. ఎన్ని మార్కులు బాబు? 12 మార్కులు. అలాగే మనకి అర్థమెటిక్, ఓకేనా? ఎలిమెంటరీ మ్యాథ్స్. అర్థమెటిక్ అంటే ఎలిమెంటరీ మ్యాథ్స్. మనకి 7 క్వశ్చన్లు అమ్మా. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎలిమెంటరీ? మనకు అర్థమెటిక్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ మనం రాయాల్సింది ఎన్ని బాబు? 7. 15లో మనకు మీరు పెన్ను పెట్టకనే రాసేటివి 4 క్వశ్చన్లు ఉంటాయి. పెన్నుతో కూడా వాల్యుయేషన్ చేయాల్సి పనిలే, నువ్వు కొటేషన్ కూడా కొట్టాల్సి పనిలే. నువ్వు ఆ 4 క్వశ్చన్లు డైరెక్ట్ నువ్వు జీకే రాసినట్టు రాయొచ్చు. 15లో 4 రాయొచ్చు. ఇంకా రాయాల్సింది ఎన్ని? 3. ఇంకా ఎన్ని రాయాలా? 11లో 3. ఆటోమేటిక్గా నువ్వు ప్రిపేర్ అయినావు, క్లాస్ విన్నావు, అర్థమెటిక్ అన్నీ ఓకేనా? మనకు అన్ని క్లాసులు ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా నువ్వు రాస్తావు. 7 క్వశ్చన్లు, ఓన్లీ 7 క్వశ్చన్స్ అంటే 7 into 2 14 మార్క్స్.
సో అలాగే రీజనింగ్ బాబు. సో ఎన్ని క్వశ్చన్స్ రాయమంటారు, ఎన్ని ఉంటాయి రీజనింగ్ మొత్తము 5 ఉంటాయి. 5లో 5 100% పెడతారు. ఏమి రాని 5వ క్లాస్ అబ్బాయికి ఇచ్చినా 5కి 5 పెడతాడు. కానీ నేను 5లో 2 వదిలేసి 3. ఎన్ని బాబు 3. సో 3 క్వశ్చన్స్ అంటే ఎన్ని, 3 × 2 6. సో మనకి టోటల్గా చూడు బాబు, టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా 44. సో ఇది టఫా హెవీ ఈజీనా? ఈజీ కదా. సో మనకి ఇక్కడ 15 క్వశ్చన్స్ గాను సో 6, 6, 7, ఇక్కడ 5 క్వశ్చన్స్ గాను 3. సో రీజనింగ్ 5కి 5 పెట్టచ్చు, కానీ అందుకే 3 పెట్టా, లేదా 2 పెట్టేవాడిని. కానీ 44 మార్క్స్, ఓన్లీ 44 మార్క్స్ సింపుల్ రాసి ఎగ్జామ్ రాసి. ఎంత టఫ్ పేపర్ రాని, ఎంత టఫ్ పేపర్ రాని, 44 పెట్టావా? ఈ ప్రకారం రాస్తే వస్తాయి రావా? 100% వస్తాయి కదా. సెలెక్టెడ్ లిస్ట్లో నీ పేరు ఉంటుంది, 100% ఉంటుంది, నో డౌట్. సో మనకి నువ్వు ఇలా రాస్తే టోటల్గా మనకి ఎన్ని 44 అటు టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేట్టు నువ్వు 22 క్వశ్చన్స్, అవునా కదా. 6, 6, 7, 3 టోటల్ 20 ఎన్నమ్మా 22 క్వశ్చన్స్. సో ఎన్ని క్వశ్చన్స్ గాను 50 క్వశ్చన్లకు గాను 50 క్వశ్చన్లకు గాను సో 22 క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేసినట్టు సింపుల్గా. సో పెద్ద నువ్వు టెన్షన్ పడాల్సిన పని, ఎంత పేపర్ ఈజీ వచ్చిందా, కంపల్సరిగా నువ్వే 50 గాను సో ఈజీగా 35 అటెంప్ట్ చేస్తాం, 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. అంటే ఈజీ కానీ అర్థమెటిక్ రీజనింగ్ కానీ జీకే జిఎస్ కానీ నువ్వు ప్రిపేర్ అయిన అకాడమీలో ప్రిపేర్ అయిన వాళ్ళు మినిమం 30 క్వశ్చన్స్ పైన స్కోరింగ్ చేయడానికి గట్టి ట్రై చేస్తారు, అవునా కదా. సో ఇది మనకి టోటల్గా చూడండి బాబు. సో మనకి గ్రౌండ్ మార్క్స్ ఏంటమ్మా, సో మనకి గ్రౌండ్ మార్క్స్ వచ్చి మనకి ఎన్ని 100 మార్క్స్. సో ఎగ్జామ్ మార్క్స్ ఎన్ని మనకి 100. సో మనకి టోటల్ ఎన్ని బాబు, సో మనకి గ్రౌండ్ మార్క్స్ 100. సో మనకి ఎగ్జామ్ మార్క్స్ వచ్చి 100, 200 మార్క్స్. 200 మార్క్స్ గాను మనకి టోటల్గా కట్ ఆఫ్ అనేది చూడండి, గుర్తుపెట్టుకోండి. సో 140 మార్క్స్. ఎంత బాబు 140 మార్క్స్. సో నువ్వు కొట్టాల్సింది ఏంటంటే గ్రౌండ్ ఏం చేసుకోవాలి, ఇక్కడ 100 పెట్టగలరా మీరు? పెడతారు కదా. సిస్టమ్ ముందు కూర్చో, 1 అవర్ టైం. ఓకే, అర్థమైందా? సిస్టమ్ ఆన్ అవుతుంది చూసుకో. జీకేలో 15 6 మాత్రమే, జిఎస్లో 15 6 మాత్రమే, మ్యాథ్స్ అర్థమెటిక్లో 15 7 మాత్రమే, రీజనింగ్లో 3. హ్యాపీ కొండెక్కి తిరుపతి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి ఇంటికి వెళ్ళిపో. ఓబ్లే డిఫెన్స్ అకాడమీలో సో కావచ్చు, మిగతా విద్యార్థులు కావచ్చు, చాలామందికి. ఇంకా కాంపిటీషన్ ఎక్కడ పెడుతుంది బాబు? గ్రౌండ్. ఎక్కడ పడుతుందమ్మా? సో గ్రౌండ్, ఈ 100 మార్కులు, ఈ గ్రౌండ్ 100 మార్కులు సాధించడానికే మనం పోటీ పడాలి. సో ఈ 100 మార్కులు నువ్వు పెట్టగలిగి సో ఇంకా ఎగ్జామ్ మంచి మార్క్స్ వస్తే, అంటే ఇప్పుడు 44 కాదు 54, 64 కొంచెం బాగా వస్తున్నారు కదా పిల్లలు, చాలామంది ఉన్నారు ఇక్కడే వేసేవాళ్ళు. 50కి 40 క్వశ్చన్లు, 35 క్వశ్చన్లు. సో ఆల్మోస్ట్ ఆల్ మనలో 80% మంచిగా రాస్తున్నారమ్మా. 50 క్వశ్చన్లు ఖచ్చితంగా 35 నుంచి 40 క్వశ్చన్లు మీరు రాస్తారు. కానీ రాయలేని ఈ వీడియో చూసిన విద్యార్థుల కోసం, ఇంకా మనలో ఉన్న కొందరు విద్యార్థుల కోసం ఈ ప్యాటర్న్ చెప్తున్నా. ఇన్నాళ్ళు జాబ్ కొట్టిన వాళ్ళందరూ ప్రతిభావంతులు లేదా టాలెంట్ ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు ఎలాగైనా జాబ్ సాధించాలి, ఖచ్చితంగా జాబ్ కొట్టాలని కసి ఉన్న వాళ్ళు మాత్రమే జాబులు సాధించిన వాళ్ళు. అది ఎంఆర్ఓ కావచ్చు, ఇంకేదైనా ఎనీ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్, ఏదైనా కావాలి. టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రజావంతులు కాదమ్మా. వాళ్ళు ఎలాగైనా సాధించాలని కసి పట్టుదల ఉన్న వాళ్ళు మాత్రమే జాబ్లోకి వెళ్తున్నారు. అది 100% ట్రూత్. మనకి ఇప్పుడు ఎంట్రీ అవ్వడం ఇండియన్ ఆర్మీలో చాలా ఈజీ అమ్మా, చాలా ఈజీ. బట్ టెన్షన్ పడి గబరాబడి దయచేసి పెట్టద్దండి. గుర్తుపెట్టుకోండి, మీ విజయం కోసం మీ అమ్మ మీ నాన్న ఎన్నో రాత్రింబొగుళ్ళు, సో వాళ్ళు రాత్రింబొగులు కష్టపడుతున్నారు, ఎండనక వాననక. సో సమాజంలో ఖచ్చితంగా జాబ్ తెచ్చుకొని మీ ఊళ్ళోకి వెళ్తేనే నీకు రెస్పెక్ట్, నీ గౌరవం, మీ బంధువుల్లో ఒక ఉన్నతంగా మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని చూస్తారు. లేకపోతే అంతకన్నా హీనంగా నిన్ను సో చూస్తారు ఖచ్చితంగా. అది సమాజం అమ్మ. ఇక్కడ 10 రూపాయలు ఉండాలి బాబు. ఎనీవన్ ఎవడైనా రెస్పెక్ట్ అంటే ఇక్కడ 10 రూపాయలు ఉండాలి. ఖాళీ జోబి ఉందా, నిన్ను ఎవడైనా రెస్పెక్టెడ్, గుర్తుపెట్టుకో. ఈ ఖాళీ జోబుని ఎవడే రెస్పెక్టెడ్ సమాజం, ఇప్పుడున్న సమాజం అలాంటిది, అవునా కదా. ఇక్కడ నీకు 10 రూపాయలు ఉండాలంటే నువ్వు జాబ్ సాధించాలి, నువ్వు మీ అమ్మ మీ నాన్న మంచిగా ఉన్నతంగా చూసుకోవాలి, నువ్వు ఊర్లో గర్వంగా బతకాలంటే మనం ఇండియన్ ఆర్మీ సోల్జర్ కానీ ఇంకేదో జాబ్ కానీ మన జాబ్తో మనం ఉండాలి. జాబ్తో వెళ్ళాలి లేదా, జాబ్ సాధించాలి. సో అప్పుడే నీకు రెస్పెక్ట్ కానీ సో గౌరవం కానీ. సో బ్యాచ్కి మనకు ఫిజికల్కి వస్తారు, ఇంకా బయట నుంచి ఇంటికాడ ప్రిపేర్ అయ్యే కావచ్చు, ఇంకా విద్యా అకాడమీలో ప్రిపేర్ కావచ్చు. ఫిజికల్ మన దగ్గర దగ్గర 100 మందికి పైన వస్తారు, మన పిల్లలు కాక. సో ఎవరైనా కావచ్చు, వాళ్ళలో ఓన్లీ జాబ్ సాధించిన వాళ్ళు మాత్రమే పేర్లు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన అకాడమీలో నా ఆఫీసులో చూస్తారు, ఫ్లెక్సీలు ఉంటాయి వాళ్ళ పేర్లు, వాళ్ళ మొత్తం అంతా. సో అప్పుడు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ అబ్బాయి
సో అందుకని మనకు కంపల్సరీగా ఈ ప్యాటర్న్ ఫాలో ఈజీనా కదా? ఈజీగా ఉందా కష్టంగా ఉందా? ఈజీ. సో చాలా ఈజీ అమ్మా. ఇంతకన్నా నువ్వు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. నీ టార్గెట్ ఇవి పెట్టుకో అంతే సార్. ఓన్లీ 44 మార్క్స్, సింపుల్ మార్క్స్ 44 సింపుల్. నా 32 కాదు, ఇంకా ఎన్ని 12 మార్కులు వస్తున్నాయి లేదా? ఇది ఇంకా బెస్ట్గా రాయగలిగితే ఇంకా బెస్ట్గా వస్తాయి. 55, 60, 65, 70 మార్కులు వస్తాయి. సో ఈ 100 మాత్రం చెప్తా చూడండి. ప్రతి ఒక్కరితో పెట్టించే బాధ్యత నాది, రెస్పాన్సిబిలిటీ నాది. 100% నువ్వు తట్టుకోగలిగితే 75 రోజుల్లో ప్రతి ఒక్కరిని ఎస్పీజీ కమాండో చేసే. సో ప్రతి ఒక్కరిని చేసే ఆ దమ్ము నాలో ఉంది. ప్రతి ఒక్కరిని ఎస్పీజీ ట్రైనింగ్ ఇచ్చే ప్రతి ఒక్కరిని తయారు చేస్తాను. నువ్వు తట్టుకోవాలి ట్రైనింగ్కి. అర్థమైందా? లవ్ యూ. ఏ ఒక 0 to హీరో, 0గా రా. ఒక్క పిలప్స్ రాకపోయినా పర్లేదు, రా. 10 కాదు, నువ్వు 10లో 15 తీపిస్తా. టైం నువ్వు 7 నిమిషాలు బయటకు వస్తుందా? రా నా దగ్గర రా. నేను 5 నిమిషాల 30 సెకండ్ల లోపు కొట్టించి నేను పంపిస్తా. సో మన మీద మనకు కాన్ఫిడెంట్. సో అదే చెప్తున్నా ఎస్ఎస్సీ జీడీ వాళ్ళకి కూడా, అరే బాబు ఇంటికాడు ఉండి లాస్ట్ టైం పోగొట్టుకున్నావు, సో 1 year అంతా వేస్ట్ అయినావు, సో దగ్గర 6 నుంచి 7 లక్షల రూపాయలు ఫైనాన్షియల్గా లాస్ట్ అయినావు, సో ఎన్నో బాధలు అగసాట్లు పడినావు, అక్కడిక్కడ పడే బదులు మన అకాడికి రారా బాబు, సో నేను 21 నిమిషాల్లో కొట్టిస్తా. ప్రతి ఒక్కరికి చాలామంది ఫోన్లు చేస్తున్నారు, లాస్ట్ టైం మిస్ అయింది సార్, నాకు 110 మార్కులు వచ్చినాయి, 105 మార్కులు వచ్చినాయి. ఉంటే వచ్చినాయి, ఇంటికాడ కూర్చుంటే ఏమవుద్ది? 5 గంటలు లేగలవా నువ్వు? ప్రతి ఒక్క రోజు లేగలవా? లేయలేవు. సో ఇక్కడ ఉన్నది మనిషి కాదు, రాక్షసుడు. ఇక్కడ ఉన్నది ఎవరు? రాక్షసుడు. ఓకే, ఎటువంటి పరిస్థితులు వదిలే ప్రసక్తి లేవన్నీ. 5 గంటలకు ప్రతి ఒక్కరు లేపుతాను లేదా? లేపుతాను. సో మీకు 3 గంటలు లేపుతా, 2 గంటలు లేపుతా. ఆర్మీ వాళ్ళు రాండి, మీకు తెలుస్తుంది ఫిజికల్ టైమింగ్ వల్ల. సో ప్రతి ఒక్కరు లేస్తాడు, చేస్తాడమ్మా. కానీ మనకు సాధించాల్సింది బాబు ఇది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఆర్మీ సోల్జర్స్, ఇండియన్ ఆర్మీ జీడీకి వెళ్ళేవాళ్ళు, ట్రేడ్మెన్ వెళ్ళేవాళ్ళు 100% ఈ ఫార్ములా ఫాలో అయితే ప్రతి ఒక్కరు ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. సో చూడండి బాబు, ప్రతి ఒక్కరు. సో ఇది ఏదైనా డౌట్ ఉంటే కన్నా నాకు ఫోన్ చేయండి. సో ఇన్స్టాల్లో కూడా వీలంత వరకు చేస్తాను నేను. ఇన్స్టాలో కూడా నీట్గా నా పేపర్ మీద రాసి చేస్తాను. సో కొందరు కనపడకపోవచ్చు బోర్డు, సో మనకు వీడియోలో. సో మీకు ఇన్స్టాల్లో కూడా నీట్గా చేసి పెడతాను. సో జై హింద్, జై భారత్ మాత.